హలో అండి, గుడ్ ఈవినింగ్. మరి ఒక వీడియోతో నేను ముందుకు వచ్చినాను. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే సెస్టిల్ లేదా యాండియల్. ఈ ట్యాబ్లెట్ మనం చాలా ఫ్రీక్వెంట్గా పల్లెటూరులో చాలామంది ఆర్ఎంపీస్ వాడుతూ ఉంటారు. అండ్ రూరల్ ఏరియాస్లో కొంతమంది డాక్టర్స్ కూడా ఈ ఫ్రీక్వెంట్గా పిల్లలకి ఇస్తూ ఉంటారు. సో నిజంగా ఈ ట్యాబ్లెట్ ఇవ్వచ్చా, అసలు ఇవ్వాలా వద్దా, అసలు ఎంతవరకు సేఫ్టీ ట్యాబ్లెట్ ఇస్తే ఏమవుతుంది? నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదండి, నేను చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఎస్పెషల్లీ 3 years కంటే ఏజ్ గ్రూప్ తక్కువ ఉన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ట్యాబ్లెట్ని ఎక్కువ శాతం ఆర్ఎంపీస్ వాడుతూ ఉంటారు లోకల్ పాపులేషన్లో. సో ఒక 22 రూపీస్కి 21 రూపీస్కి స్ట్రిప్ వస్తుంది పెద్దది, 2 రూపీస్కి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. చాలా చీప్గా ఉంటుంది, బట్ ఇలా వేయగానే మోషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్ గురించి నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. చాలాసారి మనం ఏమవుతుందంటే, మనం చాలాసారి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము, లేదా సబ్వేస్లో తింటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆ పల్లెటూరులో చద్దన్నం కూడా తింటూ ఉంటారు మన వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ రెస్టారెంట్లో తింటూ ఉంటాం చాలాసార్లు. అండ్ ఒక్కొక్కసారి మన ఇంట్లోనే లేదా బయట కానీ మనం శుభ్రం లేని పాత్రలో తింటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇట్లా మనము ఇలాంటి ఫుడ్ తింటామో, మన ఫుడ్లో 2 types ఉంటుంది. ఒక ఇరిటబుల్ ఫుడ్ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షస్ ఫుడ్ ఉంటుంది. ఇరిటబుల్ ఫుడ్ అంటే చాలా మసాలాతో కూడుకున్నది, అది శుభ్రంగానే ఉంటుంది, బట్ చాలా మసాలా ఉండడం వల్ల మన కడుపులో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి మనకి మోషన్స్ కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఈ సెస్టిల్ ట్యాబ్లెట్ అనేది చాలా వరకు లూజ్ మోషన్స్లో చాలామంది పేరెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే పిల్లలకి ఇస్తూ ఉంటారు. సో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. సో ఇన్ఫెక్షన్, ఒకవేళ మీరు తిన్న ఫుడ్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అవ్వడము, మళ్ళీ ఫీవర్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఫుడ్లో ఈ 2 రకాలు అనగా ఇన్ఫెక్షస్ ఫుడ్ ఉంటుంది అండ్ ఇరిటబుల్ ఫుడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ బాడీలో ఒక ఇన్ఫెక్షన్ ఫుడ్ తిన్నారనుకోండి, సపోజ్ ఒక టైఫాయిడ్ బ్యాక్టీరియా కానీ లేదా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఎప్పుడైతే మన కడుపులోకి వెళ్ళినప్పుడు మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా వాటి వల్ల ప్రాబ్లం వచ్చేసేసి ఆటోమేటిక్గా మంచి బ్యాక్టీరియాస్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి యూజువలీ లూజ్ మోషన్స్ ప్రారంభమవుతూ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియాస్ మనకు కావాల్సిన కొన్ని డైజెస్టివ్ ప్రాసెస్ని కూడా హెల్ప్ చేస్తూ, మన ఇమ్యూనిటీకి కూడా తోడ్పడుతూ, మన డైజెషన్ని పూర్తవడానికి ఈ మంచి బ్యాక్టీరియాస్, వాటిని ప్రోబయోటిక్స్ అంటారు. సో ఈ ప్రోబయోటిక్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మనం బయట ఫుడ్ తిని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ మన కడుపు లోపలికి వస్తాయో, వాటి వల్ల ఈ మంచి క్లోన్ డిస్టర్బెన్స్ అయిపోయి మనకి ప్రాబ్లం వచ్చి పడుతుంది. సో ఈ లోపరిమిడ్ ట్యాబ్లెట్ గురించి నేను మాట్లాడతాను. సో ఈ యాండియల్ లేదా సెస్టిల్, మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్నట్టుగా ఈ యాండియల్ లేదా సెస్టిల్ ట్యాబ్లెట్, ఈ 2 కంపెనీస్ ఇండియాలో బాగా కామన్గా ఉంటాయి. సో ఈ 2 కంపెనీస్తో ఉండే డ్రగ్ పేరు ఏంటంటే లోపెరమైడ్. సో లోపెరమైడ్ గురించి నేను కొన్ని మాట్లాడబోతున్నాను. సో అది అసలు ఇవ్వాలా వద్దా, అసలు దీని సంగతి ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో మీరు చూస్తుంటే, ఈ ఫోటోలో మీకు కనపడుతుంది ఏంటంటే, ఇది మన ఇంటెస్టైన్, మన పేగులండి. మన పేగు, ఒక పేగుని కట్ చేసి చూపిస్తే మీకు ఇలా ఉంటుంది. సో ఎక్కడైతే ఇక్కడ పైన రెడ్ అండ్ yellow కలర్ కిందికి వస్తుందో అవి బ్లడ్ వెజల్స్, అవి yellow కలర్ నర్వ్స్ అండి. సో ఈ పేగు చుట్టుపక్కల చూస్తూ ఉంటే దీనికి చుట్టుపక్కల రౌండ్గా కండరాలు ఉన్నాయి. సో ఇందులో కండరాలు 2 types ఉంటాయి. సర్కులర్ మజిల్స్ ఉంటాయి అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి. సర్కులర్ మజిల్స్ అంటే మనకి రౌండ్గా, ఆ పేగుకి రౌండ్గా ఉంటుంది. అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ అంటే పేగుకి పొడవుగా వెళ్తూ ఉంటాయి. సో ఈ 2 మజిల్స్ కూడా ఏంటంటే, ఈ 2 మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వలన మనకి ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. సో లోపరమైడ్ గురించి నేను మాట్లాడే ముందు, లోపరమైడ్ ఎట్లా పని చేస్తుంది, అసలు లోపల పోయి ఇది ఏం చేస్తుంది, ఎందుకు దీన్ని చాలామంది డాక్టర్స్ రాయరు అనే విషయాలు నేను చెప్పబోతున్నాను. సో ఈ పేగుల కదలికలు మీరు కరెక్ట్గా ఈ ఫోటో చూస్తుంటే, ఈ ఫోటోలో మీకు మజిల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు దానికి చిన్న వీడియో చూస్తే, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఏం కనబడుతుంది అంటే, మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఫుడ్ ఎప్పుడైతే ఈ పేగులో నుంచి ముందుకి పాస్ అవ్వడం మీరు కరెక్ట్గా గమనిస్తున్నారు. సో ఈ పేగులు కాంట్రాక్షన్ అంటే అవి ఇట్లా కంప్రెస్ అవ్వడం. సో ఈ కాంట్రాక్ట్ అవ్వడం వలన మీకు ఏమవుతుందంటే ఫుడ్ హ్యాపీగా పాస్ అవుతూ ఉంటుంది. సో మధ్యలో నుంచి మనం కడుపులో నుంచి చిన్న పేగులో నుంచి పెద్ద పేగులో నుంచి మనకి రెక్టమ్ అండ్ తర్వాత ఏనస్లోకి వచ్చి ఫుడ్ సెటిల్ అయిపోయి అది మనకి దొడ్డిలాగా బయటికి వస్తుంది. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ 2 మజిల్స్ కూడా కరెక్ట్గా పనిచేస్తేనే మనకు ఫుడ్ అనేది కరెక్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఈ ఇంటెస్టైన్లో ఉన్న ఈ 2 మజిల్స్ యొక్క కదలికని బట్టే మనకి మోషన్ టైట్ అవ్వాలా, లూజ్ అవ్వాలా అనేది, మనకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి పెయిన్ రావడం అనేది ఈ 2 మజిల్స్లో ఉండే ఫంక్షనే. సో మీరు వీడియో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను మీకు లోపెరమైడ్ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ లోపెరమైడ్ అనేది ఇది ఒక ఫినైల్ పిపెరిడిన్ డ్రగ్. ఇది ఒపియాయిడ్ డ్రగ్, ఇది ఒపియాయిడ్ క్లాస్ చెందింది. నేను ఇక్కడ రెడ్ లైన్ అండర్లైన్ చేశాను. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ ద సర్కులర్ అండ్ లాంగిట్యూడినల్ ఇంటెస్టైనల్ మజిల్స్ టు డిక్రీజ్ ద ట్రాన్సిట్ టైం. ట్రాన్సిట్ టైం అంటే ఏంటి అంటే, ట్రాన్సిట్ టైం అంటే మన బేసికలీ మన కడుపులో ఎంతసేపు ఒక ఫుడ్ ఉండాలనేది ఇది. సో దాన్ని ట్రాన్సిట్ టైం అంటాము. సో అండ్ సెకండ్ పాయింట్ చూస్తే, ఇట్ ఇన్హిబిట్స్ ద పెరిస్టాలిసిస్, అనగా ఈ కదలిక మూమెంట్ ఏదైతే నేను ఇందాక మీకు వీడియోలో చూపించానో ఆ కదలిక మూమెంట్ ఆపేస్తుంది. అండ్ మూడోది వచ్చేసేసి లాస్ట్ చూడండి, ఇంక్రీజ్ ద రెక్టల్ టోన్. ఇది చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. సో ఇంక్రీజ్ ద రెక్టల్ టోన్ అంటే, రెక్టమ్ అనగా మన కింద మన మోషన్ పోయే దగ్గర ఉండే మజిల్ యొక్క టోన్ని పెంచుతుంది. సో ఎందుకు నేను చెప్తున్నాను మీకు తర్వాత చెప్తాను. ఇంకోటి కిందకి చూస్తే, సో మనకి ఏమర్థమైంది లోపల పనిచేసే తీరు ఏంటంటే, ఈ సర్కులర్ లాంగిట్యూడినల్ మజిల్స్ని వీటి కదలికల్ని ఆపేస్తుంది. ఓకే. అండ్ రెండోది వచ్చేసేసి ట్రాన్సిట్ టైంని తగ్గిస్తుంది. అండ్ మూడోది వచ్చేసేసి
ఈ కింద మన దొడ్డికోయ దగ్గర ఉన్న మజిల్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్ యొక్క టోన్ని ఈ యొక్క లోపెరమైడ్ డ్రగ్ అనేది పెంచుతుంది. సో మజిల్ టోన్ పెంచితే ఏమవుతుందంటే మనకు మజిల్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వినాలి. టైట్ అయినప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో మీకు నేను చెప్తాను. సో లాస్ట్లో చూడండి లోపెరమైడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నేను రాశాను. సో లోపెరమైడ్ చాలా వరకు మీరు చూస్తుంటే అది సోడియం కార్డియాక్ అంటే మనకు హార్ట్ మజిల్స్లో చాలా వరకు ఈసీజీ చేంజెస్ తీసుకొస్తుందని రాశారు. వెంట్రుకులర్ డిసర్థమియాస్ కానీ లేదా వెంట్రుకులర్ టాకికార్డియాస్ కానీ టార్సిడిటీ పాయింట్స్ కానీ బ్రుగాడాస్ ఈ చాలా అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. సో ఓవర్ డోసెస్ పోయినప్పుడు ఎప్పుడైతే మనకి ఓవర్ డోసెస్ పోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా చాలా వరకు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని పేపర్లు చూపిస్తున్నాను FDA వాళ్ళు పబ్లిష్ చేసింది. సో ఈ యొక్క లోపెరమైడ్ వల్ల సీరియస్ హార్ట్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టుగా మీకు చాలా వరకు పేపర్స్ పబ్లిష్ అయ్యి ఉన్నాయి. అండ్ రెండోది క్యూరియస్ వాళ్ళు పబ్లిష్ చేసింది కూడా ఒక పేపర్ ఉంది. సో ఇది లోపెరమైడ్ వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం గల కారణాలని ఈ పేపర్లో చూపించినారు. సో నా మాట జాగ్రత్తగా విన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ లోపెరమైడ్ అనేది అసలు మనం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం లోపెరమైడ్ ఇస్తామో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియోలో మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ ఇంటెస్టైన్స్ అనేది మంచిగా కాంట్రాక్ట్ అవుతూ ఫుడ్ని ముందుకు వెళ్తున్నాయి కదా. సో ఈ కాంట్రాక్షన్స్ని కంప్లీట్గా ఈ లోపెరమైడ్ ఆపేస్తుంది. సో ఆపేసినప్పుడు ఆటోమేటిక్ మీకు ఏం జరగాలి, ఎక్కడెక్కడ ఫుడ్ ఆగిపోవాలి. ఫైన్. సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే లూజ్ మోషన్స్ రాగానే జస్ట్ ఫార్మసీకి వెళ్ళేసేసి తీసుకొచ్చేసి హాఫ్ ట్యాబ్లెట్ ఎరగొట్టి వేసేస్తే నెక్స్ట్ డే మోషన్ ఆగిపోతుంది, ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా. సో ఒకటి జాగ్రత్తగా వినండి, మీ కడుపులో మీ పేగుల్లో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఇన్ ద సెన్స్ మీ కడుపులో మీ పేగుల్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చినా, ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా మీ కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ డిస్టర్బెన్స్ అయినా కూడా ఒక చిన్న ట్యాబ్లెట్ మాత్రమే ఈ పనులన్నిటి చేయగలదని ఎప్పుడు అనుకోవద్దు. అంటే ఆ చిన్న ట్యాబ్లెట్ వల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, ఆ చిన్న ట్యాబ్లెట్ వల్లనే మోషన్స్ ఆగిపోయింది, ఆ చిన్న ట్యాబ్లెట్ వల్లనే మంచి బ్యాక్టీరియాస్ మళ్ళీ రీప్లేస్ అయ్యి ఇన్ని పనులు ఆ ఒక ట్యాబ్లెట్ చేయలేదు. బట్ మీరు ప్రాక్టికల్గా చూసేది ఏమిటంటే మీరు ఎప్పుడైతే లోపెరమైడ్ ఇస్తారో ఆ నెక్స్ట్ డే మోషన్ ఆగిపోతుంది. సో ఎందుకు ఆగిపోద్ది అంటే ఇది లోపలికి వెళ్ళి చేసే పని ఇది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైతే మీకు ఈ వీడియోలో నేను చూపించినట్టుగా ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఎప్పుడైతే మీరు ఆ పేగుల కదలికలైనా ఆగిపోతుందో ఆటోమేటిక్ మీకు ఫుడ్ అనేది ముందుకెళ్ళకపోతే మీకు మోషన్ అనేది తగ్గిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. బట్ ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే జరుగుతుందో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నాకు ఓపీడీ నా పేషెంట్స్ నాకు వచ్చేది ఎక్కువ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల వచ్చేది గ్యాస్ ప్రాబ్లం. సో మీకు ఎప్పుడైతే ఆ పేగుల కదలికలు ఆగిపోతాయో ఆటోమేటిక్ ఫుడ్ వెళ్ళిపోయేసరికి ఫుడ్ ఎక్కడక్కడ ఆగిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి ఏమవుతుంటే మొత్తం టైట్ అయిపోతుంది, గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, వాడికి తిండి పోదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే రెక్టల్ టోన్ అంటే మనకి కింద ఉన్న ఆ రెక్టమ్ యొక్క మస్కులర్ కాంపోనెంట్ యొక్క టోన్ పెరుగుతుందో అది బాగా టైట్ అయిపోతుంది, అది మోషన్ని బయటికి పంపకపోయేసరికి కంప్లీట్గా ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతుంది, సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోతుంది. సో అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎప్పుడైతే లోపెరమైడ్ ఇస్తారో వాళ్ళకి డెఫినెట్గా బౌవల్ మూమెంట్స్ ఉండవు. నేను స్టెథోస్కోప్ పెట్టి వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళకి బౌవల్ మూమెంట్స్ ఏం వినబడవు. అండ్ రెండోది ఏంటంటే కడుపంతా టైట్గా, పొట్టంతా ఎక్దమ్ టైట్గా ఉంటుంది. సో వాడికి అసలు అన్నం తినడమే కష్టమైపోతుంది, తిన్నా వాడికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ ముందుకు వెళ్ళదు కాబట్టి ఆటోమేటిక్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి చాలా కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ హయ్యర్ డోసెస్లో లోపెరమైడ్ వెళ్తే మాత్రాన డెఫినెట్గా అది గుండెకి చాలా ప్రమాదం అది. సో నేను ఇంతకుముందు చూపించిన పేపర్లో పరంగా గుండెకి చాలా ప్రమాదం. అయితే సో లోపెరమైడ్ ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే లోపెరమైడ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, అసలు రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, లోపెరమైడ్ సేఫ్ డ్రగ్గా కాదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ చూడండి, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పబ్లిష్ చేస్తారు. సో ఈ పేపర్ని వీళ్ళు 2007లో పబ్లిష్ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్ కాదండి, ఇది ఒక సిస్టమిక్ రివ్యూ, మెటా అనాలిసిస్ కూడా. సో లోపెరమైడ్ థెరపీ ఫర్ అక్యూట్ డయేరియా ఇన్ చిల్డ్రన్. సో దీని కింద మీరు రిజల్ట్స్ చూస్తే వీళ్ళు రాసిన అద్భుతమైన పాయింట్ ఏమిటంటే ఇన్ చిల్డ్రన్స్ హూ ఆర్ యంగర్ దెన్ 3 years అంటే 3 years లోపు ఉన్న పిల్లల్లో, క్లియర్ నా మాట జాగ్రత్తగా ఉండాలి, 3 years లోపు ఉన్న పిల్లల్లో అండ్ సరిగా న్యూట్రిషన్ అనగా వెయిట్ సరిగా లేకుండా వాళ్ళు న్యూట్రిషనల్గా చాలా వీక్గా ఉన్న పిల్లల్లో, మోడరేట్ లేదా సివియర్గా లూజ్ మోషన్స్ వల్ల డీహైడ్రేట్ అయిన పిల్లల్లో, అండ్ సిస్టమిక్ ఇల్ అంటే ఫీవర్ కానీ, హై టెంపరేచర్స్ ఉండడం కానీ, వాడు బెడ్ మీద పడుకుంటూ వాడు చాలా ఇబ్బందులు ఉన్నా కానీ ఇలాంటి పిల్లలకి, లేదా వాడికి బ్లడ్ డయేరియా అంటే వాడి లాట్రిన్లో బ్లడ్ వస్తున్నా కూడా ఇలాంటి పిల్లల్లో మీరు లోపెరమైడ్ ఇవ్వడం వల్ల కలిగే బెనిఫిట్స్ కంటే హాని ఎక్కువ. సో కింద కానీ రెడ్ లైన్ అండర్లైన్ చేస్తుంది చూడండి, బ్లడ్ డయేరియా అడ్వర్స్ ఈవెంట్స్ అవుట్ వెయిట్స్ ద బెనిఫిట్స్. అంటే మీకు ఆ టాబ్లెట్ వల్ల కలిగే బెనిఫిట్ కంటే మీకు ప్రాబ్లమే ఎక్కువ వస్తుంది అని క్లియర్గా రాసినారు. అని కింద ఒక మంచి పాయింట్ రాస్తారు, ఇన్ చిల్డ్రన్ హు ఆర్ ఓల్డర్ దాన్ 3 years విత్ మినిమల్ ఆర్ నో డిహైడ్రేషన్ లోపెరమైడ్ మే బీ యూస్ఫుల్ యాజ్ అన్ అర్జెంట్. మేబీ అంటే చెయ్యొచ్చు. సో దే ఆర్ నాట్ కన్ఫర్మింగ్ దాట్. అండ్ లాస్ట్లో కింద చూస్తే ఇన్ సీరియస్లీ ఇల్ చిల్డ్రన్ అండర్ 3 years ఆఫ్ ఏజ్ విత్ డయేరియా ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద లోపెరమైడ్ అవుట్ వెయిట్స్ ద బెనిఫిట్స్. అంటే
చాలా సిక్ ఉండి మీ పిల్లలు బెడ్ మీద పడిపోయి వాళ్ళు బాగా డీహైడ్రేట్ ఉండి హై ఫీవర్స్ వస్తున్నప్పుడు మీరు లోపెరమైడ్ వేస్తే ఆ లోపెరమైడ్ వల్ల కలిగే ఆ మేలు కంటే దానివల్ల జరిగే కీడే ఎక్కువ అన్నట్టుగా ఈ మెటానాలిసిస్ స్టడీ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో నేను కూడా ప్రాక్టికల్గా నా ఓపీడీలో ఇది చాలా చూస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే నాకు లోపెరమైడ్ వేసుకొని పిల్లలు వస్తారో ఆ నెక్స్ట్ డే వాళ్ళకి మోషన్ ఆగిపోతుంది, బట్ స్టిల్ వాళ్ళు ఏమి తినలేకపోతారు, కడుపు టైట్ అయిపోతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే లాట్రిన్ పోదామన్నా లాట్రిన్ రాదు, ఎందుకంటే కింద నేను ఇందాక చెప్పినట్టుగా రెక్టల్ మస్కులేచర్ యొక్క టోన్ పెరగకపోవడం వల్ల వాళ్ళకి అసలు మోషన్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్ చేసి నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఒక చిన్న ట్యాబ్లెట్ మొత్తం అంటే మన కడుపులో పేగుల్లో మన తిన్న ఫుడ్ వల్ల కానీ లేదా లూజ్ మోషన్ వల్ల జరిగే డిస్టర్బెన్స్ని ఒక చిన్న ట్యాబ్లెట్ ఎప్పటికీ సెట్ చేయదు. సో దయచేసి మీకు లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఏదేమైనా కానీ మీరు లోపెరమైడ్ వాడకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ మీకు తెలిసిన యొక్క జనరల్ ప్రాక్టీషనర్ దగ్గర కనుక వెళ్ళండి. సో లోపెరమైడ్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో లోపెరమైడ్ అవాయిడ్ చేసిన తర్వాత కూడా మీకు లూజ్ మోషన్స్ ట్రీట్ చేయడానికి ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అందులో ఓఆర్ఎస్ గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను. సో ఓఆర్ఎస్ ఇస్తూ అండ్ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ లేదా లోకల్ ప్రాక్టీషనర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్ను వాడండి. దయచేసి లోపెరమైడ్ని అవాయిడ్ చేయండి, ఇది పిల్లలకు చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. మరి ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా సైంటిఫిక్ వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.